ఇవాళ రేపు భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మొదటి 2 రోజులు అతి భారీ వర్షాలు, ఆ తర్వాత 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు బుధ, గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీల మేర కూడా పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు 106% వర్షపాతం నమోదు కానుంది. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో 601 మిల్లీమీటర్లు, రాయలసీమలో 409 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువగా, కేరళ దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మొదటి 2 రోజులు అతి భారీ వర్షాలు, ఆ తర్వాత 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు బుధ, గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీల మేర కూడా పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు 106% వర్షపాతం నమోదు కానుంది. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో 601 మిల్లీమీటర్లు, రాయలసీమలో 409 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువగా, కేరళ దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.